44 కోట్లు మనవి, నెలకు 44 కోట్లు ప్రభుత్వానికి ఎంప్లాయీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. దాని కొంచెం 206 సంఘాలతో రాష్ట్రంలో 12 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ టీజీజేసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా 634 మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో, 33 జిల్లా కేంద్రాలలో టీజీజేసీ పిలుపు మేరకు లంచ్ అవర్స్లో నల్ల బ్యాటరీలతో నిరసన చేయాలన్న పిలుపు మేరకు నేడు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పాలు పంచుకుంటున్నటువంటి ఈ జిల్లా టీజీజేసీ చైర్మన్ మిత్రులు సుమన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ గారికి, భాగస్వామ్య సంఘాల కో చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సెక్రటరీలకు, జాయింట్ సెక్రటరీలకు, కమిటీ మెంబర్స్ కి, అదేవిధంగా పాలు పంచుకుంటున్నటువంటి యావత్ తెలంగాణలోని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు, కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు జేఏసీ ఇప్పటి వరకు 3 సార్లు పిలుపునిచ్చింది. ఉద్యమానికి కార్యక్రమాన్ని చూపింది. మరి ఈసారి నిలబడుతుందా లేదా అని అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు చర్చించుకుంటా ఉన్నారు. మనం బాగా ఆలోచించాల్సిన విషయం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రోడ్డును విడిచేది లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలైతా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరుల యొక్క సపోర్టు తోటి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అక్టోబర్ 2024లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 206 సంఘాలతో ఏర్పడినటువంటి టీజీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సోదరుల ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ టీజీజేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా నేడు రాష్ట్రంలోని 634 మండల కేంద్రాలలో 33 జిల్లా కేంద్రాలలో లంచ్ అవర్స్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి, మా సమస్యలు పరిష్కరించాలి. మాటలతో కాదు చేతులతో
ప్రభుత్వం పనిచేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికే పలుమార్లు మాతో సమావేశమై మరి అనేక సార్లు చర్చించినప్పటికీ ఆచరణ మాత్రం శూన్యం జరుగుతూ ఉంది. ప్రధానంగా పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న తీరును గమనించాల్సిందిగా కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు 4 ప్రత్యేక డిమాండ్లతో మేము నిరసనను ప్రారంభించడం. 30 నెలలు కావస్తా ఉంది పిఆర్సీ కమిషన్ వేసి. మరి కమిషన్ రిపోర్టు తెప్పించుకొని వెంటనే మాతో చర్చించి మంచి పిఆర్సీ ఫిట్మెంట్తో ప్రకటన చేసి జూన్ 2 వరకు అమలు చేయాలని, అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను భాగస్వామ్యంతో ఇస్తామన్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం బాధాకరం. మే 1 నుండి అది అమలు పరచాలని, అదేవిధంగా పెండింగ్ బిల్స్ ఒకే దఫాలో మొత్తం చెల్లింపులు జరగాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు. మరి పక్కకున్న రాష్ట్రమేమో ఒకేసారి 2 విడతల్లో చెల్లించింది. మన రాష్ట్రం నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లింపులు చేస్తే అవి ముందుకు కదలడం లేదు. కాబట్టి ఒకే విడతలో చెల్లింపులు చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు సిపిఎస్ రద్దు అనేది మనము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టించిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చారు. కాబట్టి సిపిఎస్ను రద్దు చేయాలని, దానికన్నా ముందు 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి మరి తర్వాత నియామకమైన వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసింది. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ వర్తింపజేసినాయి. వీరు వారి బాధను వెలగక్కోలేక కోర్టు మెట్లెక్కితే కోర్టు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా మరి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వారికి వెంటనే సుమారు జ్యుడిషియల్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఉపాధ్యాయులు 8,000 మంది ఉన్నారు. వీరికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, ఈ డిమాండ్సే కాకుండా మేము కోరిన 63 డిమాండ్లను వెంటనే పరిష్కరింపజేయాలని ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇది అధికారుల అలసత్వమా, అధికారుల నిర్లక్ష్యమా మరి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఆదేశాలు ఆచరణలోకి రావడం లేదు. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభించాం. రేపు మే 5వ తేదీన 33 జిల్లాల కేంద్రాలలో సామూహిక దీక్షలు నిర్వహించుకుంటా ఉన్నాం. తదుపరి కూడా ప్రభుత్వం చలనం లేనట్టయితే మే 14వ తేదీన మళ్ళీ కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తుంది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చకన్నా ముందే ప్రభుత్వం వెంటనే పక్షాన అందరూ ఉద్యోగులు హాజరై తమ యొక్క నిరసన మరి ఏదైతే బ్లాక్ బ్యాడ్జెస్ వేరింగ్ చేసుకొని వారి యొక్క హక్కుల కోసం, వారి యొక్క బతుకు పోరాటం కోసం మరి ఒక తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే విధంగా ఈరోజు అందరు ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చినారంటే గత 10 సంవత్సరాల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి తెలుపుతూ మరి ఏదైతే ప్రభుత్వం 64 ప్రధాన డిమాండ్లతోటి మరి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన మెమోరాండంని మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ ఏదైతే అంశం ఉందో మరి దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వమే మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే మరి ఆ స్కీమ్ ఓపీఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక ఏదైతే పిఆర్సీ విషయం ఉందో మరి గత దాదాపు 30 నెలల సుదీర్ఘ విరామనం తర్వాత మరి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేదు. దయచేసి మరి ఆ పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూన్ 2 లోపల ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్ణయం ఉందో మరి జూన్ 2 లోపల ఉద్యోగులందరికీ కూడా తీపి కబురు ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి, ఇక ఏదైతే పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయో మాకు సంబంధించి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉద్యోగులు దాచుకున్న డబ్బులు. దీంట్లో ప్రభుత్వానికి ఉద్యోగులకు ఎలాంటి మరి ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉందంటే మరి అది ఏ రకమైన తీవ్రంగా ఉందో మరి దయచేసి ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ నెలకు 750-800 కోట్లు కాకుండా ఒకటే దఫాలో 13,000 కోట్లను రిలీజ్ చేసి ఉద్యోగులందరినీ కూడా హక్కున చేర్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ,
ఇక ఏదైతే ముఖ్యమైన పెండింగ్ డిఎస్ కూడా కావచ్చు, ఆ డిఎస్ కూడా ఏదైతే ఎక్కడ కూడా లేని విధంగా మన రాష్ట్రంలో పేరుకుపోతా ఉన్నాయి. మరి దానిపైన కూడా ప్రభుత్వము మరి 6 నెలలకోసారా 8 నెలలకోసారా కాకుండా ఒకటేసారి ఆల్రెడీ పెండింగ్ ఉన్న డిఏలు కానీ పిఆర్సీ కానీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మరి మీ ద్వారా సూచిస్తూ, ఇంకా అంగన్వాడీ టీచర్స్ యొక్క ఇష్యూస్ ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగుల యొక్క శాలరీస్ కూడా ఇమీడియట్గా పెంచాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, ఇక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషన్ విధానం గతంలో కొంత జరిగిన మట్ట వాస్తవమే, కానీ ఇప్పుడు చాలా మట్టుకు పెండింగ్ ఉంది. మరి వాళ్ళను కూడా అతి త్వరలోనే రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా సూచిస్తూ, ఇక ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మరి ఇక ముందు రాష్ట్ర టీజీజేఏసీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా ఉద్యోగులందరూ ఏకతాటిపై ఉండి మరి వారి యొక్క హక్కులను సాధించుకునే విధంగా ప్రయాణం చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు అవసరమైతే 1-2 గంటలు ఎక్కువ పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మా హక్కులను కాలాల్చే విధంగా కాకుండా దయచేసి మమ్మల్ని కూడా ప్రజల్లాగా గుర్తించండి. ప్రజల యొక్క మనోభావాలు వేరు కాదు, మా మనోభావాలు వేరు కాదు. మరి మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, మేము కూడా ఈ తెలంగాణలో ప్రజలమే అని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసి మరి హక్కున చేర్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొక్కసారి విన్నవిస్తూ, మరి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం కాకుండా మరి ఇదే రకంగా దీంతోనే క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తాం. జై హింద్, జై తెలంగాణ. మొత్తంగా ఉద్యోగులందరూ కూడా తమ యొక్క ఆవేదనను, తమ యొక్క గోడును విన్నవించుకోవడానికి ఈరోజు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు మరియు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు తమ యొక్క బాధని వ్యక్తపరచుకోవడానికి ఈరోజు ఉద్యోగులందరూ కూడా సమావేశం జరగడం జరిగింది. ఈరోజు ఏదో నలుగురు ఉద్యోగ సంఘ నాయకులు కలిసి ఒక కార్యాచరణ, ఒక నిరసన రూపొందించడం కాదు, యావత్ రాష్ట్రంలోని ఉద్యోగులందరి యొక్క మనోవేదన నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణ బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క నిరసన, ఈరోజు ఏదైతే ఒక ఆవేదన మేము వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చినామో, ఈ యొక్క ఆవేదన, ఈ యొక్క గోడు మళ్ళీ నిరసన రూపంగా మారకన్నా ముందే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర జేఏసీ తరఫున, నిజామాబాద్ జిల్లా జేఏసీ తరఫున ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పిల్లలకి ఒక ఉన్నతమైన విద్యను అందించలేకపోని పరిస్థితిలో ఉన్నారు, ఒక మంచి ఆరోగ్యం అందించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే వారికి ఒక మంచి సొంతిల్లు కళ కూడా నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు ఏ ప్రజల కోసమైతే మేము, ఏ ప్రజా సంక్షేమం కొరకైతే ఈరోజు మేము పనిచేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము సక్రమంగా నిర్వహించినప్పటికీ మేము మా యొక్క కుటుంబాలని, మా యొక్క పిల్లల భవిష్యత్తుని మాత్రం సక్రమంగా చూసుకోలేకపోతున్నాము అని ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే పిఆర్సీ మాది పెండింగ్ ఉందో దాని యొక్క కాలపరిమితి అయిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యోగులకి ఒక ఆరోగ్యకరమైన పిఆర్సీని అందించాలి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోరుకుంటడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఉద్యోగులు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో నిజంగా కొంతమంది చిన్న స్థాయి ఉద్యోగుల పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు కానీ, వారికి కానీ ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని ఆ ఒక్క ఉద్యోగికి మేము తోడుగా నిలవాల్సిన పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈహెచ్ఎస్ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిందో దానికి మేమందరం కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ స్కీమ్ ఖచ్చితంగా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఉంది కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి వెంటనే అందేలాగా చర్యలు చేపట్టాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. అలాగే ఆర్థికేతర అంశాలైనటువంటి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఈరోజు చిన్న స్థాయి ఉద్యోగులు, సీనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఈరోజు మండల స్థాయి అధికారి వరకు వీళ్ళందరూ కూడా వారి యొక్క జిల్లాలను వదిలి వేరే జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక జిల్లాలో వారి కుటుంబం అక్కడ పరిస్థితులకు అనుకూలంగా అడ్జస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి జిల్లాలు మారుకుంటూ పనిచేయాలంటే చిన్న స్థాయి ఉద్యోగికి సాధ్యమైన విషయం కాదు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం.
మండల స్థాయి అధికారి వరకు వితిన్ ద డిస్టిక్కే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కూడా జేఏసీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు ఈ ఉద్యోగుల యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిరసన కార్యక్రమం శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా ఐక్యంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని 60 రకాల డిమాండ్లను పెడుతూ ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా 4 డిమాండ్లు పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని ప్రకటించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి హెల్త్ కార్డులను మరి ప్రకటించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను పెన్షనర్స్ బకాయిలను సుమారు 13,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లు పెడుతూ ఈరోజు రాష్ట్రం అంతా మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో లంచ్ అవర్లో నిరసన ప్రదర్శన చేశాం. ఇప్పటి వరకు ప్రభుత్వం 28 నెలల నుంచి కూడా కేవలం కాంట్రాక్టుల బిల్లులు తప్ప ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఇచ్చిందేమీ లేదు. సుమారు పెన్షనర్లు అయితే హాస్పిటల్ పాలై చనిపోతున్నారు. వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉద్యోగులు ఉపాధ్యాయులను తీసుకుంటే ప్రభుత్వ పరిపాలన సవ్యంగా అవుతుంది. ఒక పక్కన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉసూరుమంటూ ప్రభుత్వం పాలన చేయాలి సవ్యంగా అంటే చాలా కష్టం. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. మరి 28 నెలల నుంచి దాని గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నిటినీ కూడా వెంటనే పరిష్కరిస్తాను. 9 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు చాలా సమస్యలతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ ప్రాధాన్యతగా విద్యారంగాన్ని తీసుకున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల పదోన్నతులపైన కూడా నిర్ణయం తీసుకోవాలి. మరి అదేవిధంగా పెండింగ్లో ముఖ్యంగా ఉద్యోగులకు జీతాల మీదనే సమస్య ఏర్పడుతుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇవాళ చిన్న వాళ్ళే పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకుంటుంటే ఉద్యోగులు హాస్పిటల్ పాలైతే వాళ్ళ జీవనమే అస్తవ్యస్తమవుతున్నటువంటి రోజులలో మరి పెండింగ్లో 13,000 బకాయిలు ఉండడం, మా జీపీఎఫ్ బకాయిలు కూడా రాకపోవడం, మా డబ్బులను కూడా మాకు ఇవ్వడానికి సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేని ఎడల నిజామాబాద్ జిల్లాతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర రూపం దాల్చి ప్రభుత్వాన్నే అతలాకుతలం చేసే వరకు వేచి చూడరని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పినప్పుడు ప్రజల్లో కూడా ఉద్యోగులు భాగస్వాములే అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వము ప్రజాపాలనలో ఉద్యోగులు కూడా ఉన్నారా లేరా అని ప్రభుత్వం గుర్తించుకోవాలి. అందుకని ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. అవుట్సోర్సింగ్లను కూడా కమిషన్ల పేరుతోనే అవుట్సోర్సింగ్లకి సుమారు 33% కమిషన్ల రూపంలో వెళ్తుంది. వాళ్ళు నేరుగా వాళ్లకు కనుక జీతాలు ఇస్తే వాళ్ళు మరొక 30% అదనంగా వేతనాలు వస్తాయి. మరి అవుట్సోర్సింగ్లో ఏజెన్సీల నియామకాలను బంద్ చేసి ప్రభుత్వం నేరుగా నియామకాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల 14వ తారీఖు నాడు రాష్ట్ర జేఏసీ పిలుపు దృష్టిలో పెట్టుకుని ఆ ఉద్యమం మహా ఉద్యమం కాకముందే ఈ ప్రభుత్వం మేల్కొలాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెనిగళ్ల సురేష్, టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. చేపట్టడం జరిగింది. దీంట్లో రాష్ట్ర శాఖ 4 ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి డిమాండు తెలంగాణ వచ్చిన తర్వాత 3వ పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. ఇప్పటికే పిఆర్సీ కాల పరిమితి 28 నెలలు గడిచిపోయింది. మరి ఇంకొక 32 నెలలు గడిచిపోతే మీ ప్రభుత్వమే పోతుంది. మరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీరు మా అంతకుముందు మీ ప్రభుత్వం లేనప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి మీకు అన్ని లాభాలు చేస్తాం, మీ కుటుంబ సభ్యులు చూసుకుంటామని చెప్పిన మీరే ఇలా మాకు పిఆర్సీని దూరం చేస్తున్నారు. దయచేసి మా నిరసనను గమనించండి. మేము కూడా మీ కుటుంబ సభ్యులమే. జూన్ 2 మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు మంచి పిఆర్సీని ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. రెండోది ఈహెచ్ఎస్ కూడా ఇప్పటికీ 2 సార్లు ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఈహెచ్ఎస్ వచ్చే నెల అని చెప్పి ఊరిస్తున్నాడు. మేము ప్రభుత్వ ఉద్యోగులము, ఉపాధ్యాయులము, పెన్షనర్లము అరే మాకు వచ్చున్నది ఈహెచ్ఎస్ అని చెప్పి కుటుంబంలో కూడా చెప్పుకొని సంతోషంగా మిఠాయిలు పంచుకున్న సందర్భం కూడా ఉన్నది. మరి ఈహెచ్ఎస్కు మార్గదర్శకాలు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. మరి ఈహెచ్ఎస్కు మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి 2వ డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. 3వ డిమాండ్
ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కలిపి 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ అయింది. మరి 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ మొత్తం ముడిచిపోవాలంటే ఎన్ని నెలలు గడిస్తాయి? ఇప్పటికి 700 కోట్లు అంటే దాంట్లో 500 కోట్లు ప్రతి నెల పెండింగ్ బిల్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి 14,000 కోట్లు ఈ ఒక్కటేసారి మాకు ఇచ్చేయాలని చెప్పేసి 3వ డిమాండ్గా మేము ఇవ్వడం జరిగింది. 4వ డిమాండ్ సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు అనేది మేము ప్రభుత్వం అడగడం కాదు, ప్రభుత్వమే మాకు చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని తీర్చాలని చెప్పేసి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ నిరసన ఈరోజుతో ఆగిపోదు. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు మీరు చేయకపోతే ఈ నిరసన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుంది. దీన్ని ధర్నాల నుంచి సమ్మె దాకా కూడా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్ర